ఈ బండ్లు మొత్తం భాష ఎవరు తాడాలి ఉన్నాయి సార్. పక్కన పడతారు వెనకాల చూడండి. ఏం చేయాలా హెల్మెట్ పెట్టేది అలవాటు చేసుకోండి. ట్రాఫిక్ రోజు పాటిస్తుంది. మీకోసమే చెప్పేది. హలో వెహికల్స్ పబ్లిక్ బయటట్టు అట్లా అందువల్ల మీరు అందరూ తెలుసు నాకు ఏది బైక్ అది చక్రాలు లేవు దానికి. సరే వాట్సాప్ పెట్టిస్తామమ్మా. ఆ బండి కూడా అక్కడ పెట్టండి అబ్బాయి. బాయ్ తమ్ముడు సార్ ఆ బండి కూడా పెట్టామమ్మా. పోలీస్ స్టేషన్ పరిధిలో వడ్డెపాళ్యంలోనే 4 వీధుల్లో కూడా మన కావలి 1 టౌన్ 2 టౌన్ అండ్ రూరల్ పోలీసులో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. క్యాసో ఆపరేషన్ అంటాము. దీనిలో 2 సిఐలు 4 ఎస్ఐలు 25 మంది స్టాఫ్ కూడా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా మా వాళ్ళు ఇల్లు కూడా సెర్చ్ చేయడం జరిగింది. కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చారా, రౌడీ షీటర్ ఉన్నారా, సస్పెక్ట్స్ దొంగల గింగల అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా, గంజాయి లాంటిది ఏమన్నా మాదక ద్రవ్యాలు అమ్ముతున్నారా, వీటన్నిటి కోసం సెర్చ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా 27 2 వీలర్స్ వితౌట్ ఎనీ లైసెన్స్ కానీ వితౌట్ అయిన ఆర్సీ ఏదైనవి తెచ్చి ఇక్కడ ఉంచడం జరిగింది. ఈ సందర్భంగా మన ప్రజలందరూ కూడా ఈ లొకాలిటీలో ఉండే వాళ్ళకి ట్రాఫిక్ రూల్స్ గురించి, దొంగతనాలు జరగకుండా జాగ్రత్తల గురించి, ఈ నార్కోటిక్ డ్రగ్స్ వాటికి సంబంధించి కూడా అవేర్నెస్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మెయిన్గా ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ పెట్టుకోమని మళ్ళీ పదే కోరుతున్నాం. నిన్న కూడా కలిగిరి దగ్గర 2 వీలర్లో పోతూ ట్యాంక్ పైన హెల్మెట్ పెట్టాడు. వెనకాల నుంచి వెహికల్ కొట్టడానికి కింద పడి తల పగిలి తెచ్చిపోయాడు. ఆ ట్యాంక్ పైన పెట్టిన హెల్మెట్ తల మీద పెట్టుకొని బతికేవాడు. ఈరోజు కూడా ఇంకొక అతను సెల్ఫ్ యాక్సిడెంట్, వేరే రాయిని గుద్దేసి సైడ్ పోయేసి కింద పడి చచ్చిపోయాడు తల పగిలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ పెట్టుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటా ఉన్నాను. మన కావలి పట్టణంలో ఎలాంటి అనుమానాలు ఉన్నా కానీ, ఈ గంజాయి సంబంధించి కానీ, డ్రగ్స్కి సంబంధించి కానీ వివరాలు కానీ సీక్రెట్గా మాకు కానీ అందజేసి తగిన చర్యలు తీసుకుంటాము. జై హింద్.